First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajigoda, Kottapet, Khammam. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా స్టోరీ చెప్తారు? సాధారణంగా మనకి ప్రశ్నలు ఉంటాయి జయ, చాలా మందికి. దేవుడి మీద ప్రశ్నలు. దేవుడు ఎక్కడుంటాడు? ఆయనకి ఇల్లు వాకిలి ఉండవా? దేవుడు ఒకళ్ళని బాగా, ఒకళ్ళని అలాగా, ఒకళ్ళని ఇలాగా ఎందుకు సృష్టిస్తాడు? అదొక పెద్ద పాయింట్. నేను ఎక్కువ పూజ చేస్తాను, అయినా సరే నాకేమి ఉండదు. వాడెవడో పాపిష్టివాడు, దుర్మార్గుడు, దొంగ చచ్చినవాడు, ఇలాంటి తిట్లు ఉండి వాడికి అంత డబ్బులు ఉన్నాయి. నేను చాలా మంచివాడు, లేదా ఈయనెవరో చాలా మంచివాడు, ఉత్తముడు, వీడికి ఏం లేవు. వీడి పిల్లాడు చాలా తెలివైనవాడు, వీడికి మంచి సీట్ రాలేదు, వాళ్ళు మామూలు పిల్లవాడు, వాడికి వచ్చింది. దేవుడు ఏంటి చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? దేవుడు ఏం చేస్తాడు? వస్తాయి కదా ప్రశ్న. బాగా అసలు మనకి సమస్య వచ్చినప్పుడల్లా దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. మన ఇంట్లో ఎవరన్నా పోయినప్పుడు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి తప్పించుకున్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావంటాం. నీ వల్ల ఈ మాత్రం అయింది, లేకపోతే పోయేవాళ్ళం అనుకుంటాం. దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకి సమాధానం మన దగ్గరే ఉంటుంది. ఇలాంటి ఒక విచిత్రమైన 3 ప్రశ్నలు ఉన్న కథ ఒకటి చెప్తాను నేను. మనం ఇదివరకు ఎప్పుడో సుప్రతీకుడి ప్రశ్నలని ఒక కథ చెప్పుకున్నాం, దాసరి వెంకటరమణ గారు. దానికంటే ఇది చాలా పురాతనమైన కథ. నాకు ఫేవరెట్ స్టోరీ ఇది. చిట్టి కథ, మహా ఇష్టం నాకు. ఒక దేశంలో ఒక సుల్తాన్ గారు ఉండేవాళ్ళు, ఒక రాజ్యంలో. ఇది ఏమన్నా ఉర్దూ కథే, మన కథల్లో కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం కదా అని ఉంది నాకు. ఈ కథను మార్చేయగలను నేను, కానీ మార్చాలని లేదు. సరే. అయితే ఈ సుల్తాన్ గారికి ఆ ఊళ్ళో ఉన్న ఒక కాజీ అంటే చాలా ఇష్టం. కాజీ గారు అంటే వాళ్ళు ఒక రకమైన పురోహితుడు లాంటి వాళ్ళు అనుకో. అయితే ఈ కాజీ గారికి తోటి ఎప్పుడు మాట్లాడేవాడు. ఈ దేవుడు, దయ్యము, వ్యవహారము వాటి మీద కొంచెం ప్రశ్నలు వచ్చాయి. ఓసారి ఏమన్నాడు, మీకు చాలా పెద్ద పదవి ఇద్దాం అనుకుంటున్నానండి కాజీ గారు అని చెప్పాడు. చెప్పి ఆయన సంతోషించాడు కాజీ గారు. మరి ఎవరికైనా సంతోషం. ఆయన సంతోషపడి పూర్తిగా దాన్ని, ఆ మూమెంట్ని ఆనందించే లోపల రాజుగారు అన్నాడు, సుల్తాన్ అన్నాడు, నాకు 3 ప్రశ్నలు ఉన్నాయండి. నా 3 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఈ 3 ప్రశ్నలకి నన్ను సాటిస్ఫై చేసే ఆన్సర్ ఇస్తే మీకు ఆ పెద్ద పదవి, బ్రహ్మాండమైన మందిరం, జోడుగుర్రాల బండి, ఇవన్నీ ఇస్తానని చెప్పాడు. మామూలుగా పెద్ద పదవి అనగానే ఇవన్నీ అప్లికబుల్, ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి. హెచ్ఆర్ మనం కూడా చెప్పుకుంటాం కదా. అవునవును. 2 లక్షల ప్యాకేజ్ అంటే అందులో ఇంటెద్దలు అన్నీ వచ్చేస్తాయి. అవును. అయితే సరే అడిగాడు, ఏంటి అంటే దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎటు చూస్తాడు, దేవుడు ఏం చేయగలడు, ఈ 3 ప్రశ్నలు. నిర్ఘాంతపోయాడు. ఆయన కాజీయే, పెళ్ళిళ్ళు చేయిస్తాడు, ఏవైనా ప్రశ్నలు వస్తే సమాధానాలు చెప్తాడు, కొట్టుకుంటుంటే సమాధాన పరుస్తాడు కూడాను, శుభకార్యాలన్నిటికీ మంచి డేట్లు అవి కూడా పెడతాడు. కాంతపోయాడు. దేవుడు ఎక్కడుంటాడంటే, ఏమో ఉన్నాడు ఎక్కడో, సర్వాంతర్యామి, అంతే కదా. ఎక్కడున్నాడు అని అడిగితే వాళ్ళ ఇల్లు ఫలానా సందులో ఉంది, అమీర్పేట వెనకాల సందులో ఉందని ఎట్లా చెప్తాం? చెప్పలేము. చాలా భయం వేసింది ఆయనకి. 1 వారం రోజులు గడువివ్వండి. రాజుగారు కూడా అన్నాడు, 1 వారం గడువిస్తా. ఈయన నిర్ఘాంతపోవటం, మొహంలో చకచక రంగులు మారటం రాజుగారికి కూడా అర్థమైంది, సుల్తాన్కి కూడా. కాజీ గారు మీరు టేక్ యువర్ ఓన్ టైం, 1 వీక్ టైం తీసుకోండి, వారంలో నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఓకే. ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ వారంలో ఆయన పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏం చేయలే. ఇంట్లోకి బయటికి వెళ్ళాడు, పైకి కిందకి తిరుగుతూ ఉండేవాడు. అన్నం తింటూ కూడా అట్లా ముద్ద చేత పెట్టుకుని చూస్తూ ఉండేవాడు, ఆలోచిస్తున్నాడు. ఏం తట్టటలా. వాళ్ళ ఇంట్లో పాజీ అని ఒక కుర్రాడు ఉన్నాడు. వాడు అయ్యగారిని గమనిస్తున్నాడు, ఈ కాజీ గారి పాజీ. ఏమిటి ఈయన ఇలా బాధపడుతున్నాడు ఏమిట్రా అని. ఎక్కడికైనా నడిచెళ్తూ మధ్యలో రోడ్డు మీద ఆగిపోయి ఇట్లా ఆలోచిస్తుండేవాడు, ఏమిటి నా జీవితం అని. వారం గడిచాక 6వ రోజు సాయంత్రం, ఒరే పాజీ మన సామాన్లన్నీ సర్దేరా, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అన్నాడు. వాడు తెల్లబోయాడు. అదేంటండి, మీ ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నామన్నారు కదా, మనం ఎందుకు ఊరు వదిలి వెళ్ళిపోవటం, ఇప్పుడు ఏమైంది? మీరు కాజీగా ఉన్నారు, ఏదో పావరా వస్తుంది, 10 రూపాయలు, చక్క చుట్టుపక్కల వాళ్ళందరూ గౌరవిస్తారు. సుల్తాన్ గారి దగ్గర మీది మిక్కిలి మీకు చాలా పరిచయం ఉంది, మనకి ఏం ప్రాబ్లం ఉందని ఊరు వదిలిపోయేవాడు ఎవడలే చక్కపోతాడు. ఏడేవో సమస్యలు ఉన్నవాడు, అప్పులు ఉన్నవాడు, ప్రాబ్లమ్స్ ఉన్నవాడు, జనాలని ఎదుర్కోలేని స్థితి ఉన్నవాడు వెళ్ళిపోతారు. మనకేమున్నాయి ఇక్కడ అనేసరికి ఈయన చాలా దిగులు పడి, ఒరే కాదురా చెప్పిన మాట వినరా అన్నాడు. కుర్రాడు ఒప్పుకోటల్లా, వాడు 25 ఏళ్ళవాడు. ఎంత చెప్పాడో కాజీగారు వెళ్ళిపోవాలి. వీడు మీరు ఎందుకు వెళ్ళిపోదలుచుకున్నారో చెప్పండి, ఏదైనా సమస్య ఉంటే మన సుల్తాన్ దగ్గర కూర్చొని సమాజం సరి చేయించుకుందాము, పదండి వెళ్దాం అనేసరిగా సుల్తానేరా నా సమస్య అన్నాడు.
ఆయనకేం వచ్చిందండి, వారం నాడు మీరు వెళ్ళారు కదా, చక్కగా కబుర్లు చెప్పారు, అప్పుడు ఇన్ని పళ్ళు వచ్చినాయి మన ఇంటికి అన్నాడు. కాదురా, సుల్తాన్ గారికి 3 ప్రశ్నలు ఉన్నాయి, ఆ మూడిటికి సమాధానం చెప్తే అదేమిటో పెద్ద పదవి ఇస్తానన్నాడు, బండి అన్నాడు, ఇల్లు అన్నాడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరురా అన్నాడు కాజీ గారు. పాజీ అన్నాడు, "మీరు చెప్పండి అవేమిటో." అంటే దేవుడు ఎక్కడున్నాడు ఒకటి, దేవుడు ఎటు చూస్తున్నాడు, ఎటు చూస్తాడు ఎప్పుడు, తర్వాత 3వ ప్రశ్న ఏం చెప్పాడు, దేవుడు ఏం చేయగలడు. ఇంతేనా అండి, నిమిషంలో చెప్పచ్చు వీటికి సమాధానాలు. మీరు నన్ను అక్కడికి పంపించండి, రాజు దగ్గరికి. మావాడు చీటీ రాసివ్వండి, మీ ప్రశ్నలు చాలా చిన్నవి, పాజీ దానికి సమాధానం చెప్తాడు, నేను కూడా అక్కర్లేదు అతనే చెప్తాడు అని. కాగితం రాసివ్వండి, నేను వెళ్తానన్నాడు. ఈయన భయంగానే ఉంది, వీడు ఏమన్నా అటు ఇటు చేస్తే కంపెనీపోతున్నామని, కానీ వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సరే కాగితం రాసి ఇచ్చేసి దుప్పటి కప్పుకుని కూర్చుని ఉన్నాడు ఆయన, శాల్వా కప్పుకుని, ఏం చేయాలో తెలియక. కుర్రాడు పాజీ కాస్త కాగితం పుచ్చుకొని సుల్తాన్ గారి దగ్గరికి వెళ్ళాడు. సభ ప్రాంగణంలో మొదటి నుంచుని కాగితం పంపించాడు. ఆయన చూసి, ఓహో కాజీ గారు ఒక కుర్రాడిని పంపించాడు, కుర్రాడు సమాధానం చెప్తాడని, రాబోయి రా, ఇదే మన కాజీ గారి స్థలం, ఇక్కడ కూర్చుంది కానీ రమ్మని పిలిచారు. పిలిచాక కుర్రాడు అన్నాడు, ఏమిటండి ఇప్పుడు అంటే, నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి అన్నాడు. వాటికి నేను సమాధానం చెప్పాలా అని అడిగాడు కుర్రాడు. అవునన్నాడు సుల్తాన్. సరే, నేను సమాధానం చెప్పేవాడిని నేనైతే, నేను చెప్పేవాడిని అయితే నేను గురువు, మీరు వింటారు కదా, మీరు శిష్యులు, కాబట్టి మీ ప్లేస్లో నన్ను కూర్చోబెట్టండి, నా ప్లేస్లో మీరు కూర్చోండి అన్నాడు. సుల్తాన్ రెడీగా ఉన్నాడు. ఆ ప్రశ్నలు ఆయన్ని ఎన్నేళ్ళుగానో వేధిస్తున్నాయి, ఎంతకాలంగానో ఆయన వేదన పడుతున్నాడు. ఏమిటి ఈ దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏమిటి సంగతి. సరే, ఈ కుర్రాన్ని తీసుకెళ్లి పాజీని సింహాసనం మీద కూర్చోబెట్టారు, తక్టు మీద. వాడు చక్కగా మడకాళ్ళు వేసుకుని కూర్చున్నాడు. ఈయన పోయి కాజీ గారు కూర్చునే చోట కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు, మీ మొదటి ప్రశ్న చెప్పండి, భగవంతుడు ఎక్కడ ఉంటాడు. సరే, ఒక పెద్ద గంగాళంతో పాలు తెప్పించండి అన్నాడు మనవాడు. పాలు తెప్పించారు, గంగాళం పాలు పెట్టున్నాయి. ప్రభు ఇటు చూడండి, ఇవి పాలు కదా. అవును, పాలల్లో వెన్న నెయ్యి వస్తాయి కదా అన్నాడు. వస్తాయి. పాలలో ఏమొస్తాయి, మొదట పెరుగు అవుతుంది, తర్వాత వెన్న వస్తుంది, తర్వాత నెయ్యి వస్తుంది. సరే, పాలల్లో వెన్న ఉన్నట్టే కదండి అంటే, ఉన్నట్టే. ఎక్కడుందో చూపించండి ఈ పాలల్లో. కుండెడు పాలు పెరుగు అయ్యాక ఆ మీగడ తీసి చిలికితే వెన్న డెఫినెట్గా వస్తుంది. పాలల్లో ఇంతైనా వెన్న ఉంటుంది, అంత ఉండొచ్చు మంచి పాలైతే. ఏ గ్లాస్ పాలో తెచ్చుకుంటే A1 A2 మిల్క్ తెచ్చుకున్నామనుకో, అంతంత వెన్న వస్తుంది, రావచ్చు. ఆ గంగాళం పాలకి అంత వెన్న వస్తుంది. మామూలు టోండ్ మిల్క్ తెచ్చాం, అయినా కూడా ఈ మాత్రం వెన్న ఉంటుంది అందులో, అంతేగా. తీయండి వెన్న ఎక్కడుందో చూపించండి అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అట్లా ఎట్లా తీస్తాము అన్నాడు. అంటే పాలల్లో అంతా వెన్న ఉన్నట్టే కదా అన్నాడు. అవునండి, అవునన్నాడు సుల్తాన్. ప్రపంచమంతా ఉన్నాడండి దేవుడు, అది ఇక్కడ ఉన్నాడని లేదు, అక్కడ లేడని లేదు, ప్రపంచమంతా భగవంతుడే నిండి ఉన్నాడు. భగవంతుడిని జగత్ చిద్విలాసం ఉంది కాబట్టే ప్రాణులున్నాయి, గాలుంది, నీళ్లున్నాయి, నిప్పు, భూమి, ఆకాశము ఉన్నాయి. భూమి ఆకాశాలు ఉన్న ప్రతి చోట భగవంతుడు ఉన్నట్టే. బ్యారన్ ల్యాండ్స్ ఏమీ ఉండని ఊసర క్షేత్రంలో కూడా ఒక చిన్న గింజ మొలకెత్తుతుంది, రావి చెట్లు వస్తాయి, జీవం ఉంది అంటే భగవంతుడు. బాగుంది, సంతోషించాడు ఆయన. భలే బాగా చెప్పేవన్నాడు. సరే, ఇప్పుడు 2వ ప్రశ్న, ఆయన ఎటు చూస్తున్నాడు, భగవంతుడు ఎటు చూస్తాడు. సరే, ఒక దీపం తెప్పించండి. ఒక చక్క ప్రమిద తెప్పించారు. మొత్తం సభా ప్రాంగణ మొత్తం కిటికీలు వేసేసేయండి అన్నాడు. కింద పైన కిటికీలు వేసేసి పరదాలు లాగేశారు. చీకటిగా అయిపోయింది. ఇప్పుడు దీపం ప్రజ్వలంగా వెలుగుతోంది. కుర్రాడు అడిగారు, ఈ దీపం ఎటువైపు చూస్తోంది. ఒక దీపం పెడితే దీపం ఎటువైపు చూస్తుంది, మొత్తం. భగవంతుడు అన్ని దిక్కులా చూస్తాడు దీపంలాగా. మనం దీపం పెట్టి ఇది ఇటే చూడాలని మనం అలా చేయదు, అది అన్ని వైపులా దాని వెలుగు వస్తుంది. అట్లాగే భగవంతుడు అన్ని దిక్కులకి చూస్తాడు. సాటిస్ఫైడ్. 3వ ప్రశ్న, దేవుడు ఏం చేయగలడు. అయ్యా మీరు ఒక్క పని చేయండి, మా కాజీ గారిని పిలిపించండి అంటే కాజీ గారు వచ్చారు. ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చారు. ఆయన వణుక్కుంటూ వచ్చాడు, కొంప ముంచేశాడు మనవాడు, ఏదో అయిపోయింది అని. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఈయనకి రాజుగారేమో కాజీ కూర్చునే ప్లేస్లో కూర్చున్నాడు. మరి ఇప్పుడు వచ్చిన కాజీ గారికి ప్లేస్ ఇవ్వాలి కదా. ఆ చివర ఆస్థానంలో చివర 2 కుర్చీలు ఖాళీగా ఉంటే ఓ కుర్చీలో కూర్చోబెట్టారు.
కూర్చోబెట్టి ఇప్పుడు మూడో ప్రశ్నకు సమాధానం చెప్పు, కాజీ గారు కూడా వచ్చారు, ఆయన సమక్షంలోనే చెప్పవయ్యా అని పాజీని అడిగాడు సుల్తాన్. కాజీ చెప్పాడు, ఈ పాజీ కుర్రవాడు చెప్పాడు, భగవంతుడు ఇదే చేస్తాడండి. కాజీని పాజీని చేస్తాడు, పాజీని ఖాజీని చేస్తాడు, పాజీని సుల్తాన్ని కూడా చేస్తాడు, సుల్తాన్ని ఖాజీని చేశాడు. చూడు ఎలా అయ్యారు. రాజుగారి స్థానంలో కుర్రాడు కూర్చున్నాడు, ఎస్ ఖాజీ గారి స్థానంలో సుల్తాన్ కూర్చున్నారు. ఎవడో ఏరాగేరా రోడ్డు మీద పోయి చివరికి వచ్చేవాడు సభికుడుగా ఉండాల్సిన చోట ఖాజీ గారు కూర్చున్నారు. ఖాజీ గారు కూర్చున్నారు. భగవంతుడు ఇది చెయ్యగలడు, ఇది చెయ్యలేడం లేదు, ఏదైనా చేస్తాడు. తిమ్మిని బమ్మిని చేయగలడు, అంతే కదా. అంతే. ఆనంగానే దండాలు పెట్టేశాడు ఆయన. ఎన్ని దండాలు పెట్టాడో, ఇది నిజం. సభికులంతా ఓహో అన్నారు. ఎంతో సంతోషించి ఆయన ఖాజీ గారికి పెద్ద పదవి ఇచ్చి పాజీకి కూడా పెద్ద పదవి ఇచ్చారు. ఎందుకంటే వాడు చెప్పాడు ఈ సమాధానాలు, ఇవి ఖాజీ గారివి కదా. ఆయన భయపడ్డాడు, ఇది ఉపనిషత్తుల సారమంతా చెప్పినా ఈ సమాధానాలు రావనుకున్నాడు. ఒక క్యాజువల్ సమాధానంతో ఇది చెప్పేశాడు కుర్రాడు. సభ అంతా బాగా మెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజుగారు ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయలేదు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.